హాయ్ హలో నమస్తే వనక్కం చేసిరికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియోలోకి వెళ్ళే ముందు నిన్నైతే నేను ఐపీఎల్ ఫైనల్స్ అయితే చూసాను కుర్రోళ్ళు ఇంకా 1 బాల్లో విన్ అయిపోతాం అని తెలిసినప్పుడు విరాట్ కోహ్లీ ఐస్లో నేనైతే కన్నీళ్ళు చూశాను నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఈ మనిషికి ఏం తక్కువ డబ్బులు తక్కువ ఇంకా ముందు 10 తరాలు తినొచ్చు అంత డబ్బు సంపాదించాడు తనకు ట్రోఫీస్ లేవా T20 ట్రోఫీ ఉంది వరల్డ్ కప్ ట్రోఫీ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది చాలా ట్రోఫీస్ అయితే ఉన్నాయి కానీ ఈ ఎమోషన్ ఎందుకు నిన్న నాకు మ్యాచ్ కన్నా అదొక ఇన్స్పిరేషన్ అనిపించింది మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఓర్పు సహనం అనేది అవసరం అనమాట మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఫాస్ట్గా దొరికేస్తే దాని వాల్యూ అయితే మనకు తెలియదు బట్ అది మనకి దగ్గరకు వచ్చి మళ్ళీ పోయి చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత దొరికితే చూడండి అందులో వచ్చే కిక్కే వేరనమాట లిటరల్గా నేను ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ కిక్ని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేనైతే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కుర్రోలు ఎందుకంటే అది మన టీం కాబట్టి అలానే ఐపీఎల్ ఆర్సీబీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అదే విధంగా ట్రోల్స్ అయితే చేశారనమాట కానీ ఇవన్నీ పట్టించుకోకుండా 18 ఇయర్స్గా ఒకే టీం కాడి తన ఫ్యాన్స్ కోసం ఒక్క ట్రోఫీ అయినా విన్ అవ్వాలని చెప్పి నిన్నైతే ఫైనల్ గా అది అచీవ్ అయితే చేశారనమాట సో ఫైనలీ వెయిట్ ఈజ్ ఓవర్ ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ వాళ్ళైతే ఈ సాల కప్పు నమ్దే నుంచి ఈ సాల కప్పు నమ్దూకైతే వెళ్ళిపోయారనమాట సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అలానే వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో చూస్తూ ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఫట్టాక్స్ లైక్ చేశానన్న అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే మనం 25K కి దగ్గరలో ఉన్నాం సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని 25K అయితే కంప్లీట్ చేసేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఏం చేస్తారన్న గేమ్ లో సర్వైవర్ ని పెట్టుకొని అయితే ఆడతారనమాట మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ నేను చెప్పేది సో మనం ఈ రోజు దాని భిన్నంగా ఏం చేస్తున్నాం అంటే 3 vs 4 సర్వైవరే ఉండు అలానే 4th టీమ్మేట్ కూడా ఉండడు 3 vs 4 ఓన్లీ రష్ అయితే ఈ గ్రాండ్ మాస్టర్ లాబీలో ఆడబోతున్నాం అది కూడా కొత్త మ్యాప్ లో న్యూ సోలారా మ్యాప్ లో అయితే ఆడబోతున్నాం అనమాట సో ఇందులో మనం బూయా చేయగలమా ఇంతకీ గ్రాండ్ మాస్టర్ లాబీలో 3 vs 4 సర్వైవర్ లేకుండా ఓన్లీ రష్ ఆడొచ్చా లేదు ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాం అనమాట సో మనం ఫైనల్ గా 5 kills అయితే చేసేసాం మన టీంలో ఒక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అయితే డౌన్ అయిపోయారు సో ఫైనల్ గా రివైవ్ అయితే అయిపోయింది పైన ఇంకా చాలా మంది ఎనిమీస్ అయితే ఉన్నారనమాట అలానే మనం గ్రాండ్ మాస్టర్ లాబీ ఆడి ఆల్మోస్ట్ 2.5 years అయితే అయిపోయింది ఎందుకంటే మనం మర్చెంట్ నేవీ ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి సో మనం గ్రాండ్ మాస్టర్ అసలు గేమే ఆడలేదు సో ఫైనల్ గా మనం అయితే ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ తో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 years తర్వాత అయితే చేస్తున్నాం అనమాట వీడియో అలానే ఈ లాబీలో కూడా ఆల్మోస్ట్ మనం 3 years తర్వాత ఆడుతున్నాం అలానే ఈ కొత్త మ్యాప్లో మనకి ఒకాంగ్ అనేది వేరే లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది సో అందుకోసమే నేనైతే మన యాక్చువల్గా టట్సు అయితే వాడతాం సో ఈ మ్యాప్ కోసమే నేనైతే ఒకాంగ్ పెట్టుకున్నాను అనమాట సో ఫైనల్గా మనమైతే ఆర్చ్వేలో ఉన్న ఎనిమీస్ అందరినీ కూడా క్లియర్ చేస్తాం ఇక్కడ ఫున్ఫా అంట ఈ ప్లేస్కి అయితే వచ్చాం ఏం ప్లేసెస్ రా కొత్త మ్యాప్లో మా అప్పలమ్మ పేరైనా ఒకటి పెట్టరా కాకపోతే మా గుండు సేవో ముల్లి సేవో ఏదో ఒక ప్లేయర్ పెట్టు ఆ ఫున్ఫా గట్ట ఎందుకు చూడు అప్పలమ్మ అబ్బాబ్బా ఎంత ముద్దుగా ఉంది ఆ పేరు అలానే అప్పలమ్మ పొల్లొట్లని దాని పక్కన ఒక పేరు పెట్టి ఒక బడ్డీ కొట్టు కూడా పెట్టే మా కుర్రోళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ అప్పలం పొల్లొట్లు తింటారు ఈ ఫున్ఫాలు గిన్ఫాలు గట్టి ఎందుకు నెక్స్ట్ అప్పలం అని ఒక మంచి పేరు ట్రై చేయి ఓకే ఇక్కడైతే మనకి చాలా మంది ఎనిమీస్ అయితే ఉన్నారు చూద్దాం అరే కిందన ఒకటి డౌన్ చేసాం కదా ఆడైతే మాత్రం ఆ కిల్లు మనకు పోయినట్టే ఉంది అదిగోండి అక్కడ ఒక ఎనిమీ అయితే కనిపించాడు వాడికైతే ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చేసాం మీలో చాలా మందికి కూడా స్కోప్ ఆన్ డ్రాగ్లో హెడ్ షాట్స్ అనేవి పడవు అంత సరిగ్గా సో స్కోప్ ఆన్ డ్రాగ్ గురించి కూడా చేద్దాం అలానే ఇప్పుడైతే మనం మొబైల్ ల్యాగ్ అవుతుందని కొద్దిగా జనరల్ సెన్సిటివిటీ అయితే పెంచామన్నమాట సో దానివల్ల మనకి ఎయిమ్ అనేది కొంచెం గాల్లోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి మనకి అది అలవాటు అయిపోతే మాత్రం ఖచ్చితంగా మనకి మళ్ళీ ఎనిమీస్ మీదకి ఎయిమ్ అనేది లాక్ అయిపోతుంది అనమాట మీకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మీ మొబైల్ ల్యాగ్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా జనరల్ సెన్సిటివిటీని అయితే పెంచుకోండి స్టార్టింగ్లో మీకు ఎయిమ్ అనేది ఎనిమీస్ పైన లాక్ అవ్వదు గాల్లోకి వెళ్ళిపోతుంటుంది అది వాడే కొలిది మీకు అలా ముందు అలవాటు అయిపోతుంది అనమాట అరే ఇక్కడ మన కుర్రోడు వాలేసాడు నాకు కిల్లు పోయిందేమో అనుకున్నా ఇక్కడ ఒక ఎనిమీ అయితే ఉన్నాడు అనమాట ఈ ఎనిమీ ప్రొటెక్షన్ కోసం ఆ ఎనిమీ నుంచి మనకు ప్రొటెక్ట్ చేయడానికి మనకైతే ఇక్కడ గ్లూ వాల్ వేసాడు మంచి కుర్రోడే గ్రాండ్ మాస్టర్లో కూడా ఇక్కడైతే మనం కొత్త మ్యాప్ లో 3 vs 4 అయితే ఆడుతున్నాం ఫుల్ రష్ అయితే ఆడుతున్నాం కదా సో మనకి 9 kills అయితే వచ్చేసాయి అక్కడ ఒక ఎనిమీ కనిపించాడు వాడికి కూడా స్కోప్ ఆన్ లో మన హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం ఫైనల్ గా 10 kills అయితే వచ్చేసాయి మన టీమ్ లో ఒక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అయితే మనం కోల్పోయాం మన దగ్గర ఉన్న గ్లూ వాల్ మెల్టర్స్ ఫ్లాష్ ఫ్రీజ్ అన్ని వేస్తూ ఉంటే ఈ లోపే మన కింగ్ మీదకి కంప్లీట్ గా రష్ అయితే ఇచ్చేసారనమాట అర్రర్రర్రే మనం కవర్ ఇచ్చే లోపే మన కింగ్ అయితే డౌన్ అయిపోయాడు అర్రే వీడు ఏం క్యాన్ వాడుతున్నాడు ఓకే వీడికైతే మనం తలకాయ షాట్ ఇచ్చేసాం అప్పలమ్మ పుల్లట్లు దెబ్బ
అయితే ఇచ్చేసాం. అదిగోండి రవైకి అయితే వచ్చేసాడు. సో ఇంకా ఇద్దరు మాత్రమే ఉన్నారనమాట. వీళ్ళిద్దరిని కొట్టేస్తే చాలు మనకైతే బూయ అయితే వచ్చేస్తుంది. ఓర్రే ఇక్కడున్న మన గ్లూ వాల్స్ అన్నీ కూడా మనమే అనవసరంగా వేస్ట్ అయితే చేస్తున్నాం. సో మీరు కూడా ఎప్పుడైనా లాస్ట్కి వచ్చేసరికి మాత్రం గ్లూ వాల్స్ అయితే వేస్ట్ చేయకండి. అర్రర్ర వీడు కూడా మనకైతే గ్లూ వాల్ మెల్టర్స్ అయితే వేస్తున్నాడు. సో వీడిని అయితే మనం డౌన్ చేస్తాం. లాస్ట్కి ఒక ఎనిమిది. అర్రే వాళ్ళు కూడా లేదు. సో ఫైనల్గా మనకైతే అక్కడ హార్ట్ బ్రేకింగ్ సిచ్యుయేషన్, మన గుండె అయితే బద్దలైపోయింది. సర్లేండి, అన్నీ మనం జీవితంలో అనుకున్నట్లు జరుగుతాయి ఏంటి, కొన్నిసార్లు జరగవు, కానీ అప్పుడు కూడా మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫైనల్గా మళ్ళీ స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అయితే వచ్చేసాం. ఈ మ్యాప్లోనే ఖచ్చితంగా బూయా కొట్టాలని. నెక్స్ట్ కూడా అదే మ్యాప్ అయితే వచ్చేసింది అనమాట. దేవుడు కూడా మనకు సహకరిస్తున్నాడు. ఓకే యు గో, ఐ ఫాలో యూ అండ్ ఐ బ్లెస్ యూ అంటున్నాడు. సో ఫైనల్గా ఎక్కడికైతే వచ్చేసాం. ఇద్దరు తలకాయలు కూడా బద్దలు కొట్టేసాం. ఏ మాటకు ఆ మాట కానీ గురువులు మనకి ఈ కొత్త మ్యాప్లో వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఒకాంగ్ క్యారెక్టర్ అయితే ఆహాహాహా వేరే లెవెల్, సూపర్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఒకాంగ్ క్యారెక్టర్ వేసుకొని వెళ్ళి మీ మొబైల్లో మీరైతే ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారు. లెఫ్ట్లో ఒకడు ఉన్నాడు, వాడికి కూడా మనం అయితే తలకాయ బద్దలు కొట్టేసాం. ఇక్కడ కిందన మాత్రం చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. అర్రెర్రెర్రెర్రె ఏంది రాడు, ఆడు ఎక్కడి నుంచి కొట్టాడు? అరే ఇంట్లో ఉన్నాడంట. మనోడి దగ్గర ఉన్న వాల్ ఏముంచి ఎటో వేసాడు. లెఫ్ట్లో ఉన్న ఎనిమి అయిపోయాడు రా అని అన్నా కూడా లెఫ్టే వాల్ వేసాడు అనమాట. సో ఫైనల్గా మనమైతే రివైవ్ అయిపోయాం. అరే ఈలోపే మన కింగ్ అయితే అయిపోయాడు. ఈ సిచ్యుయేషన్ నుంచి అసలు మనం బయట పడగలమా? ఈ మ్యాచ్ దేవుడు మనకి మళ్ళీ సోలార్ మ్యాప్ ఇచ్చాడు కదా, దీంట్లో మనం బూయా కొట్టగలమా లేదో కూడా చూద్దాం అనమాట. ఏం పర్లేదు, మన దగ్గర అయితే 1000 కాయిన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. వీళ్ళకైతే రివైవ్ ఇచ్చేద్దాం. అర్రే ఏ డైరెక్షన్ నుంచి ఐరిస్ క్యారెక్టర్ కూడా వేసేసారు రా కుర్రోలు. ఇక్కడ రాయి అనేదే లేకపోతే మనకి ఎప్పుడో కూడా మనం అయితే చనిపోయి నెక్స్ట్ గేమ్లోకి కూడా వెళ్ళిపోయే వాళ్ళు మేము. అరే మనోడికి రివైవ్ ఇస్తున్నాం కదా, ఎంత తగ్గుతుంది? 5 తగ్గిపోతుందంట. సో మన దగ్గర 8 ఇన్హేలర్స్ అయితే ఉన్నాయి. సో ఇన్హేలర్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, మరొక్కసారి రివైవ్ ఇచ్చి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇన్హేలర్స్ ఇచ్చాం కదా, సో ఏం జరుగుద్దో, రివైవ్ అవుతాడో లేదో కూడా చూద్దాం. మన దగ్గర అయితే సూపర్ మెడికిల్స్ కొంచెం దండిగా ఉన్నాయి కాబట్టి బతికగలిగాం. కానీ వాళ్ళైతే మాత్రం కింద జోన్లోనే ఉంటాం అంటున్నారు. అరే ఒకేసారి 100 హెల్త్, ఇది ఎక్కడ మోసరం మామ, ఏం గన్నలు రా, ఏం స్నైపర్లు రా. ఇంకా మన దగ్గర 2200 కాయిన్లు వస్తాయంట. ఎలా వచ్చాయి? ఇప్పుడైతే మనం ఒక సూపర్ ఇన్హేలర్ తీద్దాం. సో అందుకనే మీకైతే పాకెట్ మార్కెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది సిఎస్ అయినా కూడా అలానే ర్యాంక్ అయినా కూడా పాకెట్ మార్కెట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఇది పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి మెడికిట్స్ లేని టైంలో, అలానే మన దగ్గర యామో లేని టైంలో, మన దగ్గర కాయిన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఇది ఒక స్టోర్ టైపే ఉంటుంది. ఇందులో అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఫైనల్గా మనమైతే మన 2 గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ కూడా రివైవ్ అయితే ఇచ్చేసాం. సో ఈ మ్యాచ్ అయితే ఎలా అయినా ఖచ్చితంగా బూయా కొట్టాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. మన దగ్గర ఒక ల్యాండ్ మైన్ ఉంది కాబట్టి కింద నుంచి ఎవడైనా వస్తే ఈ ల్యాండ్ మైన్ డౌన్ అయిపోవాలని కోరుకుందాం. ఆ ల్యాండ్ మైన్కి మనం డౌన్ అవ్వకుండా. అరే వెనకతలోకి ఎనిమి అంట. అర్రే వాడు ఎక్కడి నుంచి కొట్టాడు రా. ఎనీవే మనమైతే మన టీమ్మేట్స్కి రివైవ్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళి నాకు రివైవ్ అయితే ఇచ్చేశారు. సో ఇంకా ఉంది 13 అయితే ఉంది. సో ఇంకా మన ఛానల్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఫాస్ట్గా 25K అయితే చేసేయండి. ఈరోజు మనకైతే 25K అయిపోద్ది అనుకుంటున్నాను. అరే మనం ఇలా ఉన్నామో లేదో వెనకాతల ఇంకా చాలామంది ఎనిమిస్ అయితే దిగారనమాట కొత్తగా. సో వాళ్ళకైతే మనం తలకాయలు బద్దలు కొట్టే కార్యక్రమంలో ఉందో. మన టీమ్మేట్కే కొడతాడా వీడు. ఓకే, ఫైనల్గా వీడి తలకాయ బద్దలు కొట్టేసాం. వీడికి రివైవ్ అవ్వడానికి అప్పలం వచ్చేసింది. చూసుకోవాలి కదా అప్పలమ్మ. అరే వీడి దగ్గర హారిజన్ అని ఉందంట. అరే మన దగ్గర మనకు అది వస్తుందా? లేదు మనకైతే రాలేదు. ఈలోపు మన గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అయితే తొల్లగొట్టేశారు. సో మన గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎవరో కాదు, 4 డామినేటర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు ఈ స్పోర్ట్స్ కూడా ఆడతారు. పేర్లు ఏంటంటే మన కింగున్ను అభి అనమాట మనతో ఆడుతున్నది. సో ఫైనల్గా ఇంకా 2 ఎనిమిస్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ అప్పలం అయితే బయటకు వచ్చింది, చాలా అలరబెడుతుంది. మన గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అయితే వేసాడు అభి. అర్రే 1 ట్యాప్ అయితే ఇచ్చేసాడు అబ్బా. సో మీకు కూడా ఎవరికైనా ఈ స్పోర్ట్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన సెకండ్ ఛానల్లోకి అయితే రండి అన్న. నేనైతే అందులో మీ అందరికీ కూడా ఈ స్పోర్ట్స్ త్వరలోనే కండక్ట్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లోనే మన లైవ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీగా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి అనమాట. మన కుర్రోడికి దగ్గరలోనే ఉన్నాడు.
మనం వెళ్ళి ఒక తలకాయ షాట్ అయితే ఇచ్చేద్దాం, ఫైనల్ గా బూయ అయితే చేసేద్దాం. సో కుర్రోళ్ళు మనమైతే ఫైనల్ గా బూయ అయితే కొట్టేసాం. అది కూడా గ్రాండ్ మాస్టర్ లాబీలో 3 vs 4 ఆడి కంప్లీట్ గా రస్ ఆడి వితౌట్ సర్వైవర్ తో మనమైతే బూయ కొట్టేసాం. ఎన్ని ఆటంకాలు అవన్నిటి కూడా బయటకు వచ్చి మనమైతే బూయ కొట్టాం. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు మీ అందరి గుండెల్లో నా గుండె ఖాయ్.